హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా చేపల ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఎప్పుడు అన్ని మసాలాలు పట్టి చేసే కంటే ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా అందరి ఇంట్లో అవైలబుల్గా ఉండే ఈ చేపల ఫ్రైని మనం ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. మరి సో ముందుగా అయితే సాల్ట్ ఒక అర స్పూన్ వరకు వేసుకోండి. పసుపు హాఫ్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా అర స్పూన్, ధనియా పౌడర్ అర స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు చేతితో ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇందులోకి ఒక చెక్క నిమ్మరసాన్ని ఇలా పిండేసుకోండి. ఈ విధంగా పిండుకోవాలి. ఇలా పిండుకున్న నిమ్మరసం ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చేసుకోవాలన్నమాట. ఇందులో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలనుకున్నా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నేనైతే ఏమి వేయట్లేదు. ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి ఈ కారాన్ని బాగా పట్టించాలన్నమాట. సో చూసారు కదా, మనం ఈ మసాలా మొత్తం కూడా చేప ముక్కలకి చక్కగా పట్టే విధంగా ఇలా రెండు వైపులు కూడా చక్కగా ఇలా మనం చేత్తో రఫ్ చేసుకుంటూ చేప ముక్కలకి పట్టించుకోవాలి. సో ఇదే విధంగా అన్ని చేప ముక్కలకి కూడా తీసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగానే ఈ చేప ముక్కలకి ఇలా రుద్దుకుంటూ మనం ఈ మసాలాని పట్టించడం వల్ల చేప ముక్కలకి మసాలా చక్కగా పడుతుందన్నమాట. సో నేను చేసుకునే ఈ మసాలా అనేది ఎన్ని చేప ముక్కలకి పడుతుందంటే ఒక 3 చేప ముక్కలకైతే, పెద్ద చేప ముక్కలకైతే ఒక 3, చిన్నవైతే ఒక 5 వరకు పడుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం రెడీ చేసుకుని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 1 అవర్ తర్వాత ఇప్పుడు ఆయిల్ కడాయి స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. సో చేప ముక్కలు మునిగేటంత ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఆయిల్ని వేసాను అనమాట, సెమీ ఫ్రై చేస్తున్నాను. సో చేప ముక్కలు అనేవి ఫస్ట్ వేసిన తర్వాత దీన్ని వెంటనే కదిపేయకుండా అలా ఉంచేసుకోవాలి. తర్వాత దీన్ని రెండో వైపుకి టర్న్ చేయాలి. వెంటనే టర్న్ చేయొద్దు. సో ఒకవైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేస్తామంటే చక్కగా ఫ్రై అవుతుంది. అదేవిధంగా రెండు వైపులు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మరి రెండు వైపులు కూడా మంచి క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ చేప ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవడమే. సింపుల్గా క్రిస్పీగా టేస్టీగా చేపల ఫ్రై రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మరి ఇలా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.